దొంగ నోట్లు ముద్రించడం వాళ్ళు ఒక సిరీస్ A697 అట్లా ఉండే సిరీస్ అస్తమానం వస్తున్నాయి. సో ఈ దొంగ నోట్లు వస్తున్నాయి. చివరికి ఒక మనిషి పైన మాకు అనుమానం వచ్చింది, ఈ సిరీస్ దొంగ నోట్లని ఈయనే ముద్రిస్తున్నాడు. సో అది ఎగ్జిక్యూట్ చేయాలని కొంచెం లీడ్ తీసుకొని ఆ కేస్ స్టడీ అంతా చేస్తే కోస్టల్ ప్రదేశంలో నుంచి ఈ నోట్లు సర్ఫేస్ అవుతున్నాయనేది ఒక రీడింగ్ వచ్చింది. ఎవరైతే అనుమానితుడు ఉన్నాడో ఆ అనుమానితుడి కోసం పోయాం. ప్రైవేట్ అంబాసిడర్ గారిని తీసుకొని ఒక ఇంటి ముందు కాపు కాచాం. కాపు కాస్తే ఎక్కడ దొరకలేదు. ఏమైంది అబ్బా, రాత్రి 10:30 అప్పుడు వచ్చినాడు ముసలి. వచ్చి చిన్నగా ఇంట్లోకి పోయినాడు. ఇంట్లోకి పోయి మేము ఇంట్లోకి పోతాం. ఎవరు నువ్వు మీరు రెడ్డన్న సారా అన్నాడు. అవునయ్యా, ఇల్లు సెర్చ్ చేయాలి. ఇల్లు అంతా వెతికితే ఏమీ దొరకలేదు. మాకు అర్థం కాలే. సరే అన్నీ వెతికినా లేదు కదా అని చీరలు ఉన్నాయి. మా చీరలు వెతకలేదు కదా అని చీరలు అన్నీ విప్పి ఎతికితే మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కేస్ స్టడీ. సో మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి అలాగే రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చాలా కేసులను మీరు చేస్తుంటారు. చాలా కేసుల్ని మీరు చాలా విజయవంతంగా పూర్తి చేస్తుంటారు. వాటిల్లో ఏదో ఒక కేసు మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే ఎందుకు సాల్వ్ కావట్లేదని టెన్షన్ పెట్టడం కానీ అలా ఎప్పుడన్నా అనిపించిందా ఒక కేస్ స్టడీ? నేను సిఐడిలో కౌంటర్ఫీట్ కరెన్సీ అండ్ బ్యాంక్ ఫ్రాడ్స్ చూసేవాడిని. దాదాపు 8 సంవత్సరాలు చూశాను సిఐడిలో, సిఐడి ఆఫీసర్గా. అప్పుడు నాకు ఎంటైర్ సర్కార్స్ ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు నేను ఇన్ఛార్జిగా ఉండేవాడిని. ఇందులో కౌంటర్ఫీట్ కరెన్సీస్ ఉండేవి. ఒక సిరీస్ అప్పుడు ఏమంటే దొంగ నోట్లు ముద్రించడం వాళ్ళు ఎక్కడో ముద్రిస్తారంటే ఒక సిరీస్ A697 అట్లా ఉండే సిరీస్ అస్తమానం వస్తున్నాయి. ఒకటేమో మెడ్రాస్లో వస్తుంది, ఆ సిరీస్ మెడ్రాస్ వాళ్ళు కడతారు. అది అదేవిధంగా బ్యాంకులో నుంచి సర్ఫేస్ అవుతున్నాయి. బ్యాంకులో నుంచి సర్ఫేస్ అయ్యి అది సాయిల్డ్ నోట్కి పంపిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైదరాబాద్కో ఎక్కడ సర్ఫేస్ అయితే అక్కడ వాళ్లకు పంపిస్తున్నారు, ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. సో దీనిపైన అప్పుడు ఎంవి కృష్ణారావు గారని మాకు ఎస్పీగా ఉండేవారు. ఆయన డీజీగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యారు. ఇక్కడ హైదరాబాద్ డెప్యూటీ ఆయన డీజీపీగా రిటైర్ అయ్యారు. తర్వాత ఆయన మాకు సిఐడిలో ఇన్ఛార్జ్, నేను సర్కార్కి హెడ్ని. సో ఈ దొంగ నోట్లు వస్తున్నాయి. ఎంత చూసుకున్నా చివరికి ఒక మనిషి పైన మాకు అనుమానం వచ్చింది, ఈ సిరీస్ దొంగ నోట్లని ఈయనే ముద్రిస్తున్నాడు అని. సో ఆయనకి ఇంతకుముందే సుప్రీంకోర్టులో కూడా 2 సార్లు జైలు శిక్ష పడింది. మేడపాటి పాపిరెడ్డి అని ఆయన. సరే ఈ సిరీస్ గురించి ఎంతెంతో ప్రయత్నం చేశారు. అతని పైన 2 వారెంట్లు కూడా ఉన్నాయి. ఒక వారెంట్ ఉంది. సో అది ఎగ్జిక్యూట్ చేయాలని ఈస్ట్ గోదావరి జిల్లాలో అప్పుడు డిటి నాయక్ గారు ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీగా ఉండేవారు. సరే అని మిగతా నాకంటే ముందు పోయిన పోలీస్ ఆఫీసర్లు చాలా కాలం పోయి ఆయన కోసం వెతుకులాడి ఎక్కడా దొరకలేదని వచ్చినారు. దాదాపు 3 ఏళ్ళు. సరే అని ఒకరోజు క్రైమ్ మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల. ఎంవి కృష్ణారావు గారు ఉండి, ఏంది వారెంట్ ఎగ్జిక్యూట్ చేయరా, వీడిని అరెస్ట్ చేయరా, అసలు ఏంది ఈ సంగతి, ఈ నోట్లు దొంగ నోట్లు ఇదే సిరీస్లో వస్తున్నాయి, ఎవరు దీనికి మూల కారణం అని చెప్పి చెప్తే, సరే సార్ మేము ఇన్వెస్టిగేట్ చేద్దామని చేసి చూస్తే కొంచెం లీడ్ తీసుకొని ఆ కేస్ స్టడీ అంతా చేస్తే ఇది మోస్ట్లీ కోస్టల్ ప్రదేశంలో నుంచి ఈ నోట్లు సర్ఫేస్ అవుతున్నాయనేది ఒక రీడింగ్ వచ్చింది. దాన్ని చూసుకొని ఈ వారెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి కదా అని ఒకసారి పోయాం. ఈ ముద్దాయి ఎవరైతే అనుమానితుడు ఉన్నాడో ఆ అనుమానితుడి కోసం పోయి నేను ఒక ఒరిజినల్ ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గర వేరే మనుషుల్ని పంపించి, మా దగ్గర అక్కడ కాకినాడలో పనిచేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ని, ఒక ఎస్ఐల ర్యాంక్ అతన్ని పంపిస్తే, సార్ అతను ఊర్లో లేడు, మా మనుషుల్ని పంపించి కనుక్కుంటే అతను ఊర్లో ఉండడు, ఎక్కడో ఉంటాడో తెలియదు. అరే ఇదేమిటి అని మళ్ళా వేరే సోర్సెస్ ఏమో మనకు తెలిసిన ఇంకొక వానికి స్నేహితుడిగా ఉండి జైలుకు పోయి బయటకు వచ్చినోడు ఉన్నాడు. ఆయన రాజమండ్రిలో ఉంటాడు. అతన్ని విచారిస్తే, లేదు సార్ ఆయన ఊర్లోనే ఉన్నాడు, మీకు బోల్తా కొట్టిస్తున్నాడు, పక్కా ఇన్ఫర్మేషన్. అరే అట్టెట్లా అంటే, సార్ మీరు ఎవరినన్నా పంపిస్తే బాగుంటుంది,
మిగతా సిఐడి ఆఫీసర్లకు అందరికీ ఆయన పరిచయం ఉన్నాడు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు పరిచయం లేదు, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదు, కాబట్టి మీరే స్వయంగా పోతే బెయిల్ సహారన్నాడు. మీరే రంగంలో దిగాలి. సరే అని నేనేం చేశాను, డిటి నాయక్ సార్ని అక్కడ ఎస్పీ గారు అడిగితే ఒక లేడీ కానిస్టేబుల్ ఒక మేల్ కానిస్టేబుల్ని నాకు అసిస్టెంట్స్గా ఇవ్వండి అంటే సిఐడి వాళ్ళు, మా సిఐడిలో ఉన్న ఇంకొక ఎస్ఐ అయితే వాళ్ళని గుర్తుపడతారు. ఎందుకు అంటే గుర్తుపడితే వాడు ఎస్కేప్ అవ్వాలి ఛాన్స్ ఉంది. సరే అని మేము ఒక అంబాసిడర్ కార్, ప్రైవేట్ అంబాసిడర్ కార్ని తీసుకొని, పోలీస్ బండ్లు అయితే మళ్ళా సివిలియన్స్ లాగా వెళ్ళి ఒక ఇంటి ముందు, వాని ఒరిజినల్ ఇంటి ముందు కాపు కాచాం, దూరంగా పెట్టుకొని బండి చెడిపోయినట్టు. కాపు కాస్తే ఎక్కడ దొరకలేదు, ఆనవాళ్ళే లేవు. ఏమైంది రబ్బా ఇంత కాదు. సరే అని ఆ లేడీ కానిస్టేబుల్ ఏమో నా వైఫ్ లాగా సార్కి మంచినీళ్ళు ఇమ్మని చెప్పి ఆయన ఇంట్లోకి పంపించాం. చెంబుతో మంచినీళ్ళు తీసుకొచ్చిన తాగినాను. ఆయన కూతురు వచ్చి బయటకు మీరు ఎవరండి ఏమంటే, ఇక్కడ పక్కన పెద్ద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వచ్చాం, నా కారు చెడిపోయింది, ఇట్లా ఆయన ఎవరు అంటే నా భర్త అని. ఇంక మా పోలీస్ కానిస్టేబుల్ మామూలు డ్రెస్సులోని డ్రైవర్ లాగా చెడిపోయిందండి. అప్పుడు ఆ కాలంలో ఏమి లేవు, రింగ్ ఫోన్లే, 90s లో ల్యాండ్ లైన్లో. పోస్ట్ ఆఫీస్ దగ్గర పోయి ఫోన్ చేసినాము, వాళ్ళు మెకానిక్ని పిలుచుకొని వస్తారు, అంతవరకు ఈడే ఉంటామని. వద్దు అరుగు మీద కూర్చోండి అన్నారు. ఇక్కడ అరుగు మీద కూర్చోండి అంటే, లేదులేమ్మా మేము కారులోనే కూర్చుంటామని చెట్టు కింద కారు పెట్టుకొని కూర్చున్నాం. సరే అని రాత్రి 8 అయింది, 9 అయింది. అప్పుడు మనకి ఒక ఆలోచన వచ్చింది, ఈ ఇల్లు ఒకటేనా రెండో అని. సరే చిన్నగా బయటికి వెళ్ళి, ఈ సారు ఈ పాపిరెడ్డి ఆయన ఈ ఒకటి ఇల్లు అంటే, ఈడెందుకుంటాడు సార్, ఆయన ఆడుంటాడు కదా అన్నాడు. 2 ఇళ్ళు ఉన్నాయి. ఆడంటే ఏంటంటే రెండో భార్య. వాళ్ళ తాలూకు వేరే వాళ్ళు ఉన్నారండి, అక్కడ ఉంటారండి గుడి దగ్గర. అవునా, మాకు తెలియకపోయింది. ఇంటికి వస్తాడా రా, ఆ ఇల్లు చూపించేదానికి, ఆ ఇల్లు చూపిస్తామంటే ఇప్పుడు నేను ఎక్కడ వస్తుంది సార్ అన్నాడు. దూరం కొంచెం పొలాలు గట్ల మీద ఉంటుంది. ఏం చేయాలబ్బా అనుకుంటున్నాం కానీ రాత్రి 10:30 అప్పుడు వచ్చినాడు ముసలాడు. వచ్చి చిన్నగా ఇంట్లోకి పోయినాడు. ఇంట్లోకి పోయి మేము ఇంట్లోకి పోతాం. ఆగు ఏం ఇంట్లోకి పోతున్నారని ఆయన కూతురు అంటే, లేదు ఏం లేదు పని ఉంది. లేదు వాడిని, ఎవరు నువ్వు మీరు రెడ్డన్న సారా అన్నాడు. అవునయ్యా అంటే, ఏం లేదు సార్, మీ వాళ్ళు అందరికీ తెలుసు, మీరే నాకు తెలియదు అన్నాడు. సర్లేవా ఉండు, ఇల్లు సెర్చ్ చేయాలంటే సరే ఒక టార్చ్ లైట్లు తెప్పించుకొని కారులో నుంచి అన్నీ సెర్చ్ చేయడానికి మొదలు పెట్టినాం. ఇల్లంతా వెతికితే ఏమీ లేదు, ఏమీ దొరకలేదు. 2 ఇళ్ళు ఎత్తుకరా, ఒక ఇంట్లో ఈ ఇల్లు ఎతికినాము, తర్వాత ఆ ఇల్లు ఎతికినాం, ఏమీ దొరకలేదు. మాకు అర్థం కాలే, దొంగ నోటు ప్రింట్ చేసేది వీడే, ఇల్లు ఎతికితే ఏమీ లేదు, ఏం చేయాలబ్బా అని ఆలోచన చేసి, సరే ఈయన్ని తీసుకొని రాజమండ్రికి వచ్చి ఉదయాన్నే మళ్ళీ ఏకోజామునే మళ్ళీ వచ్చాం. రాజమండ్రికి వచ్చి, రాజమండ్రి దగ్గర విలేజ్ పక్కనే, రెండింటికి మధ్య, ఆ విలేజ్లోకి వచ్చి మళ్ళీ ఎతకడం మొదలు పెట్టాం. అదే ఇంట్లో ఒరిజినల్ వైఫ్ ఉండే ఇంట్లో. సరే అన్నీ వెతికినా లేదు కదా అని, చీరలు ఉన్నాయి, మా చీరలు వెతకలేదు కదా అని చీరలు అన్నీ విప్పి ఎతికితే, ఈ దొంగను ఆ కాలంలో నోట్లు ప్రింట్ చేయడానికి ఫిల్మ్స్ తయారు చేసేవాడు, ఫిల్మ్ ప్రాసెస్. ఆ ఫిల్మ్స్ అన్నీ నెగిటివ్లు అన్నీ ఉన్నాయి, అక్కడ కనిపించాయి. ఆయన పట్టుకొని, ఏంట్రా బాబు ఇది ఎట్లా అంటే, సార్ ఎక్కడ ప్రింటింగ్ మిషన్ ఎక్కడ అంటే, ఇది ఇక్కడ నుంచి ఫారెస్ట్లో 40-50 కిలోమీటర్స్ అవతల ఫారెస్ట్లో, అంటే అది మళ్ళీ వేరే డిస్టిక్ అవుతుంది. విజయనగరానికిను వైజాగ్కి మధ్యనున్న దాంట్లో ఫారెస్ట్లో పాడుబడిన గుంత, పెద్ద గుంతలో ఈ పైనంతా చెట్లు మొలిసినాయి, పైనంతా పందిర్లాగేసి ఎండిపోయిన మొక్కలన్నీ వేసినాడు. దాంట్లో అంతా సినిమాల్లో చూసినట్టే. దాంట్లోకి ఒక నిచ్చెన, ఆ నిచ్చెన పైన మళ్ళీ అన్ని ఎండు ఆకులు, బంకర్ లాగా. ఈయన్ని ఇంటరాగేట్ చేస్తే, అక్కడ ఉంది సార్, అక్కడ ప్రింట్ చేసాము, ప్రింటింగ్ మిషన్ కూడా అక్కడే ఉంది. సరే అని వాడిని ఇంకా అరెస్ట్ చూపించామా వద్దా, అరెస్ట్ చూపించాలా అని, సరే ఏమైతే ఏముందని అరెస్ట్ చూపించి ఆయన తీసుకెళ్ళి ఆ ప్రింటింగ్ మిషన్ని రికవరీ చేశాం. ప్రింటింగ్ మిషన్ రికవరీ చేస్తే అక్కడ కొన్ని నోట్లు కూడా దొరికినాయి. ఏ నోట్లు సార్ అవి? ఆ 100 రూపీస్ డినామినేషన్, ఏజే సిరీస్ అనుకుంటా, ఏజేనో ఏకే సిరీస్, ఆ నోట్లు దొరికినాయి. ఎంత వాల్యూ ముద్రించుంటారు సార్? ఆయన అప్పటికే 10 రూపీస్ 10 దొంగ నోట్లు ముద్రించి పోలీసు వాళ్ళకి చిక్కి జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ కాలంలోనే మళ్ళీ
రూపాయలు ముద్రించినారు. ఇంకోటి ఏమిటంటే ఆ ముద్రించేటప్పుడు అప్పుడు ముద్రించేటప్పుడు 2 అంటే పేపర్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా ముద్రించి రెండింటిని కలుపుతారు, అతికిచ్చి ట్రిమ్ చేసి మళ్ళా ఇచ్చేవాళ్ళు. తర్వాత నంబరింగ్ చేసేవాళ్ళు. నంబరింగ్ చేసి ఏదో ఒక కొత్త సిరీస్, ఆ సిరీస్ ప్రింట్ చేసి ప్రజల్లో మామూలు నోట్లలో పెట్టి ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా సరే అయింది. ఆ తర్వాత ఆయనతోనే నువ్వు ఎట్లా కనిపించాక అవన్నీ నోట్లన్నీ దొరికినాయి కొన్ని. అవన్నీ చేసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో జైలుకు చేసి రాజమండ్రికి కూడా ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తే అంతకుముందు కూడా 3-4 కేసులు చెప్పినాడు. మదురైలో నేనే, వేరే నా శిష్యుడు ఉన్నాడు, తమిళనాడులో చాలా అంతకుముందు కాలంలో మీరు 1960, 70 ఆ ప్రాంతంలో 80 ప్రాంతంలో ఎక్కువ దొంగ నోట్లు మెడ్రాస్లో దొరికేవి, కోస్టల్ ఆంధ్రాలో దొరికేవి, లేకపోతే బాంబేలో దొరికేవి. ఆ విధంగా ప్రింట్ చేసేవాడు. ఈయనకి చాలా ఆల్ ఓవర్ ఇండియా శిష్యులు ఉన్నారు. పెద్ద గ్యాంగ్ లీడర్. తర్వాత ఆయన అరెస్ట్ చేసి ఈ గ్యాంగ్ మెంబర్ అందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో ట్రేస్ చేసి తర్వాత ఈయనకి ఒక కేసులో సుప్రీంకోర్టులో కూడా 5 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. ఈయన బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, పలుకుబడి ఉన్న వ్యక్తి, పొలాలు అవి చాలా ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్న వ్యక్తి. ఆయనకు ఆ కేసులో కూడా 5 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. తర్వాత మేము పెట్టిన కేసులో పిఠాపురంలో కూడా ఒక కేసు పెట్టాం. పిఠాపురం కోర్టులో కూడా ఆయనకు 5 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. సో ఆయన ఆ నోట్లు అప్పుడు ఆ కాలంలో మనకేమి ప్రింటింగ్ చేశారు, ఏ విధంగా చేశారని రాసేది, కానీ ఆయన తయారు చేసే విధానాన్ని మొత్తం ఆయనే. అప్పుడు వీడియోలు ఏం లేవు. అవును. ఏ సంవత్సరంలో సార్ ఇది? 1991, 92 అనుకుంటా. సోషల్ మీడియా లేదు, మీడియా కూడా ఏమి లేదు. ఆ బ్లాక్స్ తయారు చేసేవాడు ఇంకో విచిత్రమైన మెడ్రాస్ నుంచి పిలిపించాడు. వాడిని పట్టుకున్నాం. వీడిని చెప్పిన తర్వాత బ్లాకులు ఎవరైతే తయారు చేశారో వాడిని, ఇంకు తయారు చేసుకున్నోడిని, ఇంకు తయారు చేసేవాడు వేడే ఈ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడు. వాడు బ్లాకులు తయారు చేసేవాడు కూడా ఈ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడు. వాళ్ళని హైర్ చేసుకొని ఈయన చేసి ప్రింట్ చేశారు. ఇంకో విషయం ఏమంటే ఈ పోయేటప్పుడు మా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో చాలామంది 3 ఏళ్ళగా పోయినారు మన కోసం అరెస్ట్ చేయాలని, ఎవ్వరికి దొరకలేదు, మీరు కూడా పోయి విహారయాత్రలు చూసుకొని రండి అన్నాడు ఆయన. ఇది కూడా పట్టుకోలేరు గురు. ఎందుకంటే పోయిన ఆఫీసర్లు చాలా వరకు అక్కడికి వెళ్ళి లాడ్జ్లో ఉండి వాడేమన్నా చూసుకోరా పో అని పంపించేవాళ్ళు. ఆ ఊర్లో అసిస్టెంట్స్ చాలామంది ఉన్నారు ఈ దొంగ నోట్ల గ్యాంగ్ వాళ్ళు. ఇట్లా పోలీసు ఎవరు మీరు అని అడగంగానే సిఐడి వాళ్ళమంటే సిఐడి వాళ్ళే వానికి ఇన్ఫర్మేషన్ పోయితే దొరికేవాళ్ళు కాదు. సో ఆ విధంగా దాదాపు 3 సంవత్సరాలుగా వానిపైన వారెంట్ ఉన్నా కాలేదు, ఈ దొంగ నోట్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఆయన అరెస్ట్ కాలే. సో ఆయన అదేమంటున్నాడు, 3 ఏళ్ళగా చాలామంది పోయినారా, చాలామంది పోలీస్ ఆఫీసర్లు పోయినారు సిఐడి నుంచి, ఎవరు రికవరీ చేయలేదు, వాడిని అరెస్టు చేయలేదు, నువ్వు కూడా అంతేలేపో అన్నాడు. తర్వాత ఏమన్నారు? అక్కడి నుంచే మన ట్రంకాలు బుక్ చేసి మాట్లాడితే వెరీ గుడ్ అన్నాడు. ఆయన వచ్చి ఆ ప్రింటింగ్ నోట్లు, ప్రింటింగ్ ప్రెస్ అంతా చూసి ఆ రికవరీ అంతా చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. అదేవిధంగా ఆ తర్వాత 2 ఏళ్ల వరకు ఆ సిరీస్ ఆఫ్ దొంగ నోట్లు ఎక్కడా కనిపించాల. సో క్లోజ్ అయిపోయినాయి. లేకపోతే మెడ్రాస్లో అవే దొరుకుతాయి, పూణేలో అవే దొరుకుతాయి, అదే సిరీసే. మాకేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అలర్ట్ నోటీసులు, సో సిరీస్ అపియర్డ్ ఇన్ సో అని చెప్పి నోటీసులు వస్తూనే ఉన్నాయి. సో అది అరెస్ట్ అయిన తర్వాత ఆ ప్రింటింగ్ మిషను, ప్రింటింగ్ బ్లాకులు, పేపరు, ఆ మధ్యలో ఈ సెక్యూరిటీ థ్రెడ్ లాగా ఉండే నక్కి అది పెట్టేవాళ్ళు, డౌట్ రాకుండా. లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉండేటట్లు. మీరు అదే కాకుండా మనకు మనకు 100 రూపీస్ అని ఉండేవి కదా, ముద్ర గాంధీ బొమ్మ. అంతకుముందు 100 ఉండేది దానిపైన వైట్ మార్క్ దగ్గర. ఆ దాన్ని ఈ వైట్ దాంతో ప్రింట్ చేసేవాళ్ళు, 2 పక్కల వేసి అలైన్మెంట్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ కాలంలో ఎవరు చూసుకునే వాళ్ళు కాదు. అప్పటి వరకు సుమారు ఎన్ని లక్షలు వాళ్ళు ప్రింట్ చేసి ఉంటారు సార్? దగ్గర ఒక 50 లక్షలు ప్రింట్ చేసి ఉంటారు. 50 లక్షలు ఆ కాలంలో 50 లక్షలు అంటే ఈ కాలంలో 100 కోట్ల పైగానే అనుకోండి. ఆ విధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 100 నోటుకి వీరు 100 రూపాయలు ఒరిజినల్ నోటు మీరు ఇస్తే 4 నోట్లు ఇచ్చేవాళ్ళు, దొంగ నోట్లు. ఆ విధంగా డబ్బు సంపాదించినారు. అదేవిధంగా వాళ్ళు ఈ సర్క్యులేట్ చేయడానికి కూడా చాలామందిని ఉపయోగించుకున్నారు. ఇక్కడ పొంగునూరులో ఒక మనిషి ఉన్నాడు, ముస్లిం అతను, అక్కడ నుంచి మొత్తం అందరికీ
వాళ్ళ గ్యాంగ్ ఉండేది ప్రతి ఊర్లోనూ. మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్ ఈ టోటల్ కేసులో మాత్రం ఒక 5-6 మందిని అరెస్ట్ చేశాము. తర్వాత వేరే కేసుల్లో అరెస్ట్ చేశాం. అంటే ఈ సిరీస్లో చాలామందిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశాం, తర్వాత మన కేరళలో అరెస్ట్ చేశాం, మెడ్రాస్లో అరెస్ట్ చేశాం, చాలామందిని అరెస్ట్ చేశాం దొంగ నోట్ల కేసులో. ఈ సిరీస్ వేరే సిరీస్లో ఈయన చెప్పిన ఆధారాలను బట్టి ఈయన శిష్యుల్ని వాళ్ళ దొంగ నోట్లు వాళ్ళు ముఠాలుగా వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తూ ఉండగా. ఇంకో విషయం ఏమిటంటే వీళ్ళ ముఠాలు ఇంకోళ్ళు ఉండేవాళ్ళు, మీకు దొంగ నోట్లు ఇస్తామని ఇచ్చేవాళ్ళు కాదు, మీరు రండి అనేవాడు. దొంగ నోట్లు వీళ్ళు 10,000 ముందు ఒక నోటు ఇస్తారు, ఆ నోటు 2 నోట్లో 3 నోట్లో మీరు మార్చుకోరమ్మంటే వీడు పోయి కొట్లో పోయి మార్చుకొని బ్రాందీ షాపుల్లో పోయి మార్చుకొచ్చేవాళ్ళు. మార్చుకొచ్చి చెల్లిపోయింది కాదు. మరి ఏమిటి అంటే మీరు 10,000 ఇస్తే మేము 40,000 ఇస్తాం. సో 10,000 తీసుకొని రావటం, లేదా అట్లా 10 మందిని కూట కట్టుకొని రావటం. ఆ వీళ్ళే పోలీసుల వేషం వేసుకునేది, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీసుల వేషం వేసుకొని వచ్చేది. అక్కడ ఎవరైతే ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు ఆ ఒక జీపు ఆ వీళ్ళు విజిల్ వేసేది గట్టిగా, ఆ వచ్చిన పోలీసు వాళ్ళు అని చెప్పి అందరూ పరిగెత్తిపోతారు. ఆ డబ్బులు తీసుకొని ఒరిజినల్ మనమే పోలీసు వాళ్ళు పట్టకపోయినారు, ఆ దొంగ నోట్లు అన్నీ వాళ్ళకి కేసులో పెట్టినారు, దొంగ నోట్లు పోయినాయి మంచి నోట్లు పోయినాయి అని చెప్పి మభ్య పెట్టి డబ్బులు కొట్టేసేవాడు. ఆ విధంగా కూడా చీట్ చేశారు వీళ్ళ గ్యాంగ్లో కొందరు. క్రైమ్ మళ్ళీ దాంట్లో ఇంకో చీటింగ్ ఆ విధంగా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.